క్యాన్సర్ రికరెన్స్ అన్నది సర్వసాధారణంగా చూస్తాం. అంటే మనకి క్యాన్సర్ తీరుని బట్టి, క్యాన్సర్ టైప్ని బట్టి కూడా రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పూర్తి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మేము కాన్స్టెంట్ ఫాలో అప్లో పెడతాం. అందుకని సో ఫస్ట్ 3 monthsకి ఒకసారి చెకప్ చేయించుకోమంటాం, 1 సంవత్సరంకి. తర్వాత 6 నెలలకు ఒకసారి చెకప్లో ఉండమంటాము. అట్లీస్ట్ ఒక 3 years వరకు అలా 6 నెలలకు ఒకసారి వస్తూ ఉండమని చెప్తాము. 4-5 ఏళ్ల వరకు కూడా అలా 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకొని 5 సంవత్సరాలు దాటిన వాళ్ళలో మాత్రం సంవత్సరానికి ఒకసారైనా క్లినికల్ చెకప్కి రమ్మని సజెస్ట్ చేస్తాం. క్యాన్సర్ ఒక భాగంలో వచ్చినప్పుడు అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అని మనం ఒకసారి కనుక చూస్తే, బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళటానికి అది సెపరేట్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. సెపరేట్ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఆ బ్లడ్ వెజల్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి అవి గివ్ అవే చేస్తాయి. అప్పుడు కణాలు ఈజీగా బ్లడ్ వెజల్లోకి వెళ్తుంది అండ్ బ్లడ్ వెజల్ నుంచి ఏ ఆర్గన్కైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ కణాలు ఎప్పుడైనా సరే ఎక్కువ యాసిడ్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు అండ్ ఈ బ్లడ్ వెజల్ బ్యారియర్ అనేది పలచపడటానికి అవకాశం ఉంది. సో వీటన్నిటి వల్ల మనకి బ్లడ్ వెజల్ పలచపడిపోవటం వలన ఈజీగా క్యాన్సర్ కణాలు అందులోకి ప్రవేశించి బాడీలో ఏ పార్ట్లోకైనా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ లంగ్ కానీ, లివర్ కానీ, బోన్స్ కానీ వీటన్నిటికీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.